మన రాయలసీమ పరిస్థితి ఏంటి? మరి రాకదిల్రా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మెజారిటీ సీట్లన్నీ టీడీపీ గెలవబోతుంది అనేసి ఘంటాపథంగా చెప్తున్నారు కదా. అతను రాయలసీమను నమ్ముకుంటే ఏవి రాయి మిగులుతా చేతిలో. ఎందుకంటే రాయలసీమ రతనాల సీమ. ఆ సీమకు రాయలసీమకు పులివెందులే రాజశేఖర రెడ్డి తనయుడే రాజు. అంతేగాని వీళ్ళు ఊరికే ఇప్పుడు అనంతపురంలో రేపు నెల 10వ తారీఖు 15 లక్షలతో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగితే రాయలసీమలోనే అతను ఒక్క మీటింగ్, అలాంటి మీటింగ్ జనాన్ని 15 లక్షల మందితో ఒకపారి మీటింగ్ని చేసుకుంటే నేను కానీ చెప్తా రాయలసీమలో సీట్లు వస్తాయి అతనికి అని చెప్పి. ఏందో ఉరవకొండలో జగనన్నది మీటింగ్ జరుగుతానే వెంటనే 2-3 రోజులకి మళ్ళీ ఉరవకొండలో పెట్టి పక్క జిల్లాల నుంచి తెచ్చుకొని జనకర్మ చేసి లాస్ట్కి స్టేజీ మీదనే కార్యకర్తలు దబ్బే పరిస్థితి. అంటే అధినాయకుడినే ఉండే పరిస్థితి ఉందంటే ఇంకా మీరు ఒకపారి తెలుసుకోవాలి. ఎందుకంటే సార్ మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మరి రాయలసీమలోనేమో ఈ చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ సీట్లు గెలుస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 175 నినాదం రీచ్ అవుతాడా, లేదా ఎన్ని స్థానాల దాకా రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఆ మాట అంటున్నాడు కదా ఆయన చంద్రబాబు నాయుడు. కుప్పంలో మా భరత్ మీద గెలిచి దానికి దమ్ము లేక నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఎక్కడ నిలబడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ లీడర్లను కార్యకర్తలను. ఇంతకుముందు తనయుడు ఓడిపోయాడు. ఈ దెబ్బతో కొడుకు తండ్రి ఇద్దరు గాలికి పోతారని తెలుసుకొనే జనసేనను కలుపుకుంటున్నారు. ఏదో అప్పుడు ఇంతకుముందు కొట్టాంలేని ఇప్పుడు కుప్పంలో నిలబడతాడు అనేది కానీ గ్యారెంటీ లేదు. కుప్పం కాకుండా అతను వేరే సాటకి నిలబడితే కనుక నిలబడేదానికి కానీ చూసుకుంటున్నాడు. అది కానీ అనంతపురం జిల్లాలోనే చూసుకుంటున్నాడు. చర్చలు కానీ జరిగాయి. అంటే అతను నిలబడేదానికి నియోజకవర్గమే ఎంచుకున్నప్పుడు ఇంకా సీట్లు వస్తాయని గ్యారెంటీ. అందువల్లనే మా జగనన్న 175 నినాదం ఆయన అనుకునేది కాదు. ఆయనకు ప్రజానాడి వలన సర్వే ద్వారా తెలిసి ఈ మాట అంటున్నాడు. కానీ ఆయన మాదిరి సొల్లు కూతలు కూసే మంచి కాదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. 175కు 175 పక్కా అని అంటున్నాడు. కానీ ఒకటి అటో ఇటో కానీ సీఎం సీటు మటుకు జగనన్నదే. పులివెందుల్లో షర్మిలా గారు పోటీ చేస్తున్నారనేసి అయితే గట్టి ప్రచారమే జరుగుతుంది. షర్మిలా గారు కూడా పోటీ చేస్తే పులివెందుల్లోనే చేస్తామనేసి పట్టుబట్టడం కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఒకవేళ షర్మిలా గారు పులివెందుల్లో పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పులివెందుల్లో ఆమె నిలబడడానికి పట్టుబట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు అనుకున్న కోరిక నెరవేర్చమని ఆమెను అడిగినాడేమో. కానీ పోటీ అనేది నువ్వు పులివెందులకు వచ్చి చంద్రబాబు నాయుడే నిలబడినా కానీ 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కనీసం మొన్న ఉన్న మెజారిటీ కన్నా డబల్ వచ్చాయి. అసలు ఈ ప్రజలకు ఇవి మేలు చేస్తామంటేనే అన్ని ఓట్లు వేసినారు. మేలు చేసినాక ఎన్ని ఓట్లు వేస్తారనేది గతంలో ఒకపారి ఎంపీకి నిలబడినప్పుడు 5 లక్షల చిల్లర, అంటే ప్రపంచమే కాదు ఇండియా లెవెల్లోనే ఒక ఎంపీకి రాని అన్ని ఓట్లు వచ్చాయి. అప్పుడు కానీ కనీసం అంటే 150 మంది జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పేరు గల ఉండే వాళ్ళందరినీ నామినేషన్ వేయించాడు. అయినా కానీ 5 లక్షల మంది ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని నాయకత్వాన్ని ఎంచుకునేందువల్లనే ఈ పొద్దు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకందరికీ మేలు చేస్తున్నాడు. ఆ రోజే గ్రహించినారు ఈయన ఏదైనా కానీ తండ్రి బాటలో నడుస్తాడని ఆ రోజే గ్రహించి అన్ని ఓట్లు వచ్చినారు. ఈ పొద్దు పులివెందుల్లో షర్మిల అంటున్నారు కదా, కాంగ్రెస్కు కనీసం ఉంటే 1%గా 2019లో అతను చేసిన కుట్రలు ఇన్ని కాదు, కొన్ని నేను చెప్పగలుగుతా. ఎలా చెప్పగలుగుతున్నా అంటే అతను అన్ని పార్టీలతో కుమ్మక్కయ్యాడు. ఓన్లీ ఒక జనసేన అనే వ్యక్తిని సపరేట్గా వచ్చినాడు. ఏదో సీఎం అవుతానని చెప్పేసి తను కానీ గెలవలేదు. అది వదిలేసి చంద్రబాబు నాయుడు అయితే కనుక
కేఏ పాల్ని పిలిపించుకొని నీకు అతనికి హెలికాప్టర్ ఫ్యాన్ గుర్తు వచ్చేలాగా చేసి ప్రతి నియోజకవర్గంలో సపోజ్ ఒక నియోజకవర్గంలో ఆదినారాయణ అనే వ్యక్తి నిలవన్నాడు అనుకో, 100 మంది ఆదినారాయణ అనే వ్యక్తిని ఆ నియోజకవర్గంలో ఫిల్టర్ చేసి ఆదినారాయణకి వాళ్ళకు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చి నామినేషన్ ఇచ్చి వాళ్ళతో పాంప్లెట్లు ఇచ్చి, అంటే ఒక నియోజకవర్గంలో ఒక మనిషిని నిలబడితే అదే పేరు గల మనుషుల్ని నామినేషన్ ఇచ్చి ప్రజల్ని కనిపించేసి ఎన్ని గాంటన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని గాంటన్ని చేసినా కానీ ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకు ప్రజలు కట్టుబడి ఓట్లేశారు. ఇప్పుడు కానీ మరో కేఏ పాళ్ళు మరో సిరులమ్మ గారులు ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా కానీ పండగ ముందర ఇవన్నీ మామూలే, ఎలక్షన్ల పండగ కాబట్టి అందరూ ఏడాడు ఉండేటంతా బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు గెలకపోయినా కనీసం జనం కన్నా తెలుస్తుంది, ఏదో ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అని చెప్పేసి వీళ్ళంతా వచ్చేటోళ్ళే. కానీ వీళ్ళని ఎవరు నమ్మరు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు కానీ ఈ పార్టీ తుడుచుకుపెట్టుకుపోతుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడుకి చివరి ఎన్నికలు. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళు ఉంటేనే అతను వయసు శేష జీవితం అయిపోతుంది. నా కొడుకును నేను స్టాండ్ చేసుకోవాలనుకుంటాను. వాళ్ళ కొడుకు కాదు కదా, ఎవరు వచ్చినా వాళ్ళ బాలకృష్ణ వచ్చినా ఎవరు వచ్చినా కాదు. ఈ 10-15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అందరినీ ప్రతి ఇంటిలో ఒక ఉన్నతమైన ఉద్యోగి ఉంటాడు, ఉన్నతమైన కుటుంబం ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మాకందరికీ మేము బాగా ఉన్నతమైన స్థానం లేకపోతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళ ఆశ మేరకు జగన్మోహన్ రెడ్డి కానీ మీకు మంచి జరిగింటే ఓటేయండి లేదంటే లేదంటున్నాడు. అట్లా వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అనుకుంటున్నారు జనాలు. జనం అయితే కనుక నీరాంజన పలుకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా సీఎం సీట్లో కూర్చుండేది కాదు. ఇటువంటి అయోన్య పాత్రుడు ఆనందనారాయణ రెడ్డి ఇటువంటి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా కానీ మరసంగా పెట్టుకుంటే కనుక మంచిది. లేకపోతే కనుక ఇలాగైనా మాట్లాడుతుంటే కనుక ప్రజలే బుద్ధి చెబుతారు, మేము కాదు. ప్రజలే ఆ నియోజకవర్గ ప్రజలే తిరగబడతారు ఎలక్షన్లకు క్యాన్వాస్కి పోతే కనుక. దీన్ని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నా.